కృష్ణుడిని రాధాకృష్ణ అని ఎందుకు అన్నారో ఇప్పుడు తెలుసుకుందాం. రాధాకృష్ణులు ప్రేమకు చిహ్నంగా ఉన్నారు. కానీ ఎందుకు విడిపోతారో తెలుసా? లోకానికి పెద్దగా తెలియని ఒక సన్నివేశం ఇప్పుడు నేను మీకు చెప్తాను. ఇది కృష్ణుడు బృందావనాన్ని వదిలి మధురకు వెళ్ళిపోయే ముందు జరిగిన చివరి సంభాషణ. చాలామందికి కృష్ణుడు వెళ్ళిపోయాక రాధ విరహంతో బాధపడిందని తెలుసు. కానీ ఆ ప్రయాణానికి ముందు రాధ చూపిన ఉదారత అద్భుతం. కృష్ణుడు మధురకు వెళ్ళక తప్పని పరిస్థితి. అక్రూరుడు రథం సిద్ధం చేసి వేచియున్నాడు. బృందావనమంతా కన్నీరు మున్నీరవుతోంది. గోపికలు రథాన్ని అడ్డుకుంటున్నారు. కానీ రాధ మాత్రం దూరంగా ఒక చెట్టు చాటున నిలబడి ఉంది. కృష్ణుడు ఆమె దగ్గరకు వెళ్ళినప్పుడు రాధ ఏడవలేదు. కృష్ణుడు ఆశ్చర్యపోయి, రాధా, అందరూ నన్ను వెళ్ళొద్దని బతిమాలుతున్నారు, నువ్వు మాత్రం మౌనంగా ఉన్నావేంటి అని అడిగాడు. అప్పుడు రాధ అన్న మాటలు, కృష్ణ, శరీరాలు వేరైతే కదా విడిపోవడానికి. నా ప్రతి శ్వాసలో నువ్వు ఉన్నప్పుడు నువ్వెక్కడికి వెళ్తావు? నువ్వు వెళ్ళేది మధురకు కాదు, నీ బాధ్యత వైపు. నీ ధర్మాన్ని నెరవేర్చడానికి నా ప్రేమ అడ్డుపడదు అని అంటుంది. వెళ్ళే ముందు కృష్ణుడు తన చేతికున్న మురళిని రాధకు ఇచ్చేయబోయాడు. కానీ రాధ తీసుకోలేదు. ఈ మురళి నీ పెదవుల మీద ఉంటేనే దానికి జీవం. నీవు నన్ను విడిచి వెళ్తున్నావు, కానీ నీ సంగీతం నా గుండెల్లో ఎప్పుడు మోగుతూనే ఉంటుంది అని అంటుంది. అందుకు కృష్ణుడు ఒక మాట ఇచ్చాడు. లోకం నా పేరును ఒంటరిగా ఎప్పటికీ పిలవదు. కృష్ణ అనగానే ముందు రాధ పేరు వినిపించాల్సిందే. ఆ రోజు నుండే అది రాధాకృష్ణ నామంగా వెలసింది. వీడియో నచ్చినట్టయితే లైక్, సబ్స్క్రైబ్ చేయండి.